అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే నేను ఒక డిఫరెంట్ వీడియో తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని కేసుల్లో మనము గ్రాఫ్ నెంబర్స్ చెప్పినప్పుడు 3,500 అని చెప్పినప్పుడు అటువంటి పేషెంట్లకి ఆల్మోస్ట్ 6,000 గ్రాఫ్స్ అవసరం ఉంటుంది. కానీ మనము ఒక రోజు లిమిట్ 3,500 4,000 మ్యాక్సిమం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రోజుకి ఎన్నే చేస్తామని చెప్తాం. అటువంటి కేసులకు మనం ఏం చేయొచ్చు? 2 days చేసి 6,000 గ్రాఫ్స్ తీయచ్చా? అలా చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? అలా చేసినప్పుడు మనం ఎటువంటి సర్జన్ అప్రోచ్ అవ్వాలి? చేస్తే మనకు బ్యాక్ సైడ్ డోనర్ ఏమవుతుంది? ఇటువంటి డీటెయిల్స్ ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేను చేశాను. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. టూ కన్సిక్యూటివ్ డేస్ అంటే 2 కంటిన్యూస్ డేస్లో మనం ప్రొసీజర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనము గమనించవచ్చు. బేసిక్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనకి డోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొవైడెడ్ డోనర్ బాగున్నప్పుడు మనకున్న లిమిటేషన్స్ ఏంటంటే క్లాస్ 3 బాల్నెస్ పైన ఉన్న వాళ్ళకి, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే స్కాల్ప్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ గ్రాఫ్ట్స్ మనకు అవసరమవుతాయి. అటువంటి వాళ్ళకి మనం 1 day ప్రొసీజర్ చేసేసి 3,500 4,000 మ్యాక్సిమం అని చెప్పేసి మొత్తం కవర్ చేయలేం. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే మళ్ళీ లేకపోతే 6 months తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి టైం కన్స్ట్రైంట్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి డెన్సిటీ ఇమ్మీడియట్గా కావాలంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే డోనర్ బాగుంటే 2 consecutive days మనం ప్లాన్ చేయొచ్చు. 2 consecutive days ప్లాన్ చేసినప్పుడు phase 1లో ఒకరోజు మనము స్కాల్ప్ తీసి నెక్స్ట్ డే బియర్డ్ తీయచ్చు, లేక ఫస్ట్ డే స్కాల్ప్ తీసి నెక్స్ట్ డే కూడా మనం స్కాల్పే తీయచ్చు. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే స్కాల్ప్లో డోనర్ అవైలబిలిటీ ఉంటే మనం ఈవెన్ 6,500 గ్రాఫ్ట్స్ వరకు 2 daysలో మనం టార్గెట్ చేసి మొత్తం కవర్ చేయొచ్చు. 6,500 గ్రాఫ్ట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. సో అటువంటి కేసులకి 2 days చేసుకోవడం అనేది చాలా మంచిది. సో అట్లాంటి పేషెంట్ నేను ఒకటి లైవ్ చేసి రిజల్ట్స్ చూపించి ఆ డీటెయిల్స్ చేద్దామన్న విషయంలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ పేషెంట్కి 2 sessions స్కాల్ప్ నుంచి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 6,100 గ్రాఫ్ట్స్ నేను చేశాను. మీరు గమనించాల్సింది న్యాచురల్ హెయిర్ లైన్, డెన్సిటీ మరియు డోనర్ మేనేజ్మెంట్. ఈ 3 మీరు గమనించండి ఈ వీడియోలో. మనం కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పేషెంట్ అరౌండ్ 29 years old అనమాట. ఆల్మోస్ట్ డిఫ్యూజ్ ప్యాటర్న్ కాంబినేషన్లో ఉంది. కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ హెయిర్ అంతా పోయింది. క్లాస్ 4 కానీ క్లాస్ 5 అని చెప్పొచ్చు మనం. ఇక్కడ మిడ్ స్కాల్ప్లో కానీ క్రౌన్లో కూడా హెయిర్ పోయింది కాబట్టి ఇంకా ఒక 10% హెయిర్ అది కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక సెషన్ చేసిన తర్వాత అసలు ఏమి డెన్సిటీ ఆయనకి రాదు. అందువల్ల ఇట్లాంటి పేషెంట్స్ ఆయనకి డోనర్ బాగుంది కాబట్టి మీరు గమనిస్తే డోనర్ చాలా బాగుంది. డోనర్ బాగుంది కాబట్టి 2 days మనం phase 1లో 2 days ఫస్ట్ డే స్కాల్ప్, మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్కాల్ప్ మనము హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. సో ఈ 2 days ప్రొసీజర్లో ఆయనకి ఆల్మోస్ట్ 6,100 గ్రాఫ్ట్స్ తీయడం జరిగింది. మనం ఇంప్లాంటేషన్ మిడ్ స్కాల్ప్ మొత్తం మళ్ళీ క్రౌన్లో అన్ని చోట్ల యూనిఫామ్గా మనం ఇంప్లాంట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా మనం మాట్లాడితే ఇక్కడ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే యాక్చువల్గా గ్రాఫ్ట్స్ మనం 6,100 గ్రాఫ్ట్స్ తీసి బయట పెట్టి మళ్ళీ ఇంప్లాంట్ చేస్తే అది అంత డెన్సిటీ రాదు మనకి. బేసిక్గా మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ట్స్ బాడీలోనే ఉండాలి, ఎక్కువసేపు బయట పెట్టకూడదు. ఎంత తక్కువ టైం less than 30 minutes మనం బయట పెట్టగలిగితే అంత ఎక్కువ గ్రోత్ వస్తుంది. మామూలుగా అయితే గ్రాఫ్ట్స్కి 6.5 hours వరకు టైం ఉంటుంది. కానీ ఎంత తక్కువ మనం తీసిన వెంటనే ఇంప్లాంట్ చేయగలిగితే మనం అంత ఈజీగా గ్రోత్ రేట్ ఎక్కువ తీసుకురావచ్చు. సో ఈ పేషెంట్కి ఫస్ట్ డే చేసినప్పుడు మనం ఏం చేస్తాము, టైం సేవ్ చేస్తాం. అంటే గ్రాఫ్ట్స్ తీసి బయట పెట్టి తర్వాత ఇంప్లాంటేషన్ వెళ్ళకుండా ఆల్రెడీ ఇంప్లాంటేషన్ కావాల్సిన ప్రొసీజర్ రెడీ చేసుకొని గ్రాఫ్ట్స్ మనం పంచ్ చేసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ చేస్తాం. సో ఇక్కడ మధ్యలో చాలా ప్రాసెస్లు ఉంటాయి, అవన్నీ చాలా ఫాస్ట్గా క్విక్గా చేసి మనం చేయగలిగితే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. సో ఇటువంటి పేషెంట్లకి ఇంకొద్ది మందికి మనం ఏం చేయొచ్చు అంటే బియర్డ్ కూడా టార్గెట్ చేయొచ్చు. సపోజ్ డోనర్ స్కాల్ప్లో లేదనుకోండి, బియర్డ్లో కూడా మనం 2,500 ఈవెన్ 3,500 వరకు డిపెండింగ్ ఆన్ ద బియర్డ్ డెన్సిటీ మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఈ పేషెంట్కి మేము జస్ట్ స్కాల్ప్లోనే చేయడం జరిగింది 2 రోజులు. ఒక రోజు ఒక సైడ్ తీసుకొని ఇంకో రోజు ఇంకో సైడ్ మనం తీసుకోవచ్చు. సో మీరు గమనిస్తే థిక్ డెన్సిటీ, వెరీ థిక్ డెన్సిటీ, ఫ్రంట్ హెయిర్ లైన్, ఈవెన్ క్రౌన్. మామూలుగా క్రౌన్ యాక్చువల్గా అంత ఈజీగా మనం ఇంప్లాంట్ చేయలేము.
ఎందుకంటే క్రౌన్లో ఎన్ని పెట్టినా కూడా మనకు గ్రాఫ్ట్స్ అవసరం అయితే. మీరు బాగా గమనించగలిగితే వెరీ న్యాచురల్ హెయిర్ లైన్, వెరీ థిక్ డెన్సిటీ, బ్యాక్ సైడ్ క్రౌన్ కూడా కవర్ అయింది. సో ఇది రిజల్ట్స్ ఈ విధంగా 99% డెన్సిటీ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అంటే బెస్ట్ సర్జన్ దగ్గర మనం వెళ్ళాలి. ఎందుకంటే అందరూ గ్రాఫ్ట్స్ తీస్తారు, 8,000 9,000 పెడతారు, రిజల్ట్స్ రావు. నేను చాలా కేసులు చూసాను, 8,000 గ్రాఫ్ట్స్ అని చెప్తారు. నా దగ్గర 14,000 గ్రాఫ్ట్స్ కూడా కేసులు నేను చూశాను. ఇక్కడ నాకు తెలిసి అందులో 10% కూడా గ్రోత్ వచ్చిన కేసులు నేను ఇక్కడ చూడలేదు. నా కన్సల్టేషన్ చాలా చూశాను. అవన్నీ ఎందుకంటే వాళ్ళు ఫాలికల్స్ ఇంప్లాంట్ చేస్తుండొచ్చు, లేకపోతే ప్రాపర్ టెక్నిక్స్, ప్రాపర్ సర్జన్ లేకపోవచ్చు మీ దగ్గర. ఎవరో అమెచ్యూర్ డాక్టర్స్ కావచ్చు, టెక్నికల్ టీమ్ కావచ్చు, వాళ్ళంతా చేస్తే ఇక్కడ గ్రాఫ్ట్స్ పాడైపోవడమే కాకుండా మీకు రిజల్ట్స్ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 6,000 గ్రాఫ్ట్స్ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత డోనర్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది మంచి సర్జన్ చేయకపోతే. అందువల్ల ఈ పేషెంట్ మీరు గమనించండి, మంచి సర్జన్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు డెన్సిటీను, మిడ్ స్కాల్ప్ డెన్సిటీదే కాకుండా బ్యాక్ సైడ్ డోనర్ గమనించగలిగితే, చాలా మందికి ఇంపార్టెంట్, ఈ విషయం తెలియదు. డోనర్ ఏరియా మేనేజ్మెంట్ అనేది వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ పేషెంట్కి వెనకాల చూడండి, 6,100 గ్రాఫ్ట్స్ తీసిన తర్వాత మీరు గమనిస్తే ఫ్రంట్ అండ్ అంటే బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ డోనర్ ఎలా ఉంది, ఆఫ్టర్ 6,100 గ్రాఫ్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ 8 months తర్వాత మనకి డోనర్ ఎలా ఉంది మీరు గమనిస్తే, కామన్ మ్యాన్ దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ కనుక్కోలేడు, డిఫర్స్ ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉంటుంది. అది ఎలా సాధ్యం అంటే బ్యాలెన్స్డ్ డోనర్ అని మనం తీయాలా. బ్యాలెన్స్డ్ డోనర్ అంటే ఏంటంటే హార్వెస్టేషన్ చేసేటప్పుడు ఏ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయాలి, ఏది చేయకూడదు అనేది సర్జన్ కరెక్ట్గా తెలిసి ఉండాలి. అది ఊరిన ర్యాండమ్గా పిక్ చేస్తే కూడా అట్లా రాదు. లేకపోతే బ్యాక్ సైడ్ అంతా డ్యామేజ్ కైండ్ ఆఫ్ డోనర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసింటారు చాలా మంది పేషెంట్లకి ఒక సెషన్లోనే 3,000 గ్రాఫ్ట్స్కి డోనర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింటుంది. అందువల్ల ఎందుకు బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పేషెంట్కి ఇంకొక రౌండ్ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు డ్యామేజ్ చేయకుండా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎ బెస్ట్ సర్జన్స్ హ్యాండ్. కాబట్టి డు నాట్ అండర్ ఎస్టిమేట్ ఎక్స్పర్టైజ్, సర్జన్స్ క్వాలిటీ, సర్జన్ స్కిల్, బికాజ్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. మీ ఈ 3 ఫ్యాక్టర్లు మీకు రిజల్ట్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఫాలో అయినాం కాబట్టి దీస్ ఆర్ డిఫరెంట్ రెసిపీస్. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఈచ్ సర్జన్ హ్యాజ్ అ డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అందువల్లనే ఈ రిజల్ట్స్ మన దగ్గర రావడానికి సాధ్యపడింది. కాబట్టి మంచి సర్జన్ చూజ్ చేసుకుంటేనే మంచి కేసు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సర్జన్ దగ్గరికి వెళ్తే మీ కేసు మంచి కేసా కాదా చెప్తారు, చేయొచ్చో లేదో చెప్తారు, తర్వాత ఎన్ని గ్రాఫ్ట్స్ అవైలబిలిటీ చెప్తారు, ఎన్ని గ్రాఫ్ట్స్ హార్వెస్టేషన్ చేసినామని చెప్తారు. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా చెప్పకపోతే మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల చూస్ బెస్ట్ సర్జన్ టు గెట్ యువర్ రిజల్ట్స్. 2 consecutive days చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఈ వీడియో చేయడానికి నాకు ఆల్మోస్ట్ 8-9 months టైం పట్టింది. ఎందుకంటే ప్రాక్టికల్లో చూపిస్తేనే పేషెంట్లకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి మీకు డోనర్ బాగుంటే హ్యాపీగా మీరు 6,000 to 7,000 గ్రాఫ్ట్స్ 2 days పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ మంచి సర్జన్ దగ్గరికి వెళ్లకుండా ఊరినే 6,000-7,000 గ్రాఫ్ట్స్ మీరు చేసుకున్నారంటే మీకు డోనర్ సర్వనాశనం అయ్యే ప్రమాదం చాలా ఉంది. ఎందుకంటే 3,000 గ్రాఫ్ట్లు తీసినప్పుడు ఏం కాదు, 7,000 గ్రాఫ్ట్లు అని చెప్పేసి మీరు వేరే వాళ్ళ దగ్గర పోయి చేసుకున్నారు అనుకోండి, తెలియకున్న వాళ్ళ దగ్గర. ఇలాంటి కేసులు నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ చేయడానికి మీ సర్జన్కి హెయిర్ కూడా ఉండదు. సో చూస్ బెస్ట్ క్లినిక్స్ టు గెట్ బెస్ట్ రిజల్ట్స్. కన్క్లూజన్ ఏంటంటే ఈ పేషెంట్లో మనం గమనించాల్సింది క్వాలిటీ పాయింట్స్ ఏంటంటే న్యాచురల్ హెయిర్ లైన్, గుడ్ డెన్సిటీ, బెస్ట్ డోనర్ మేనేజ్మెంట్, నెంబర్ 1. ఇంకొక కన్క్లూజన్ ఏంటంటే మీరు ఇతనికి ఇంకొక రౌండ్ కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్. ఎందుకు, మంచి సర్జన్ దగ్గర ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి ఇంకో సెషన్ కూడా మనం చేయొచ్చు. అలా కాకపోతే నెక్స్ట్ సెషన్ చేయడానికి వీలు ఉండదు. ఇది ఒకటి. 3వ పాయింట్ ఏంటంటే సపోజ్ మీకు స్కాల్ప్లో ఎక్కువ డెన్సిటీ లేదనుకోండి, స్కాల్ప్లో ఓన్లీ 4,000 గ్రాఫ్ట్సే ఉన్నాయి, లేకుంటే 3,000 ఉన్నాయి. మరి సెకండ్ డే మనం ఏం చేస్తామంటే మనం బియర్డ్ నుంచి తీసుకోవచ్చు. బియర్డ్ నుంచి కూడా 3,500 దాకా తీసుకోవచ్చు. సో ఇంకొద్ది మందికి నెక్స్ట్ ఆప్షన్ చెస్ట్ నుంచి కూడా తీసుకుంటాం. సో ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. స్కాల్ప్ ఫస్ట్, నెక్స్ట్ బియర్డ్, నెక్స్ట్ చెస్ట్. ప్రైజ్ వైజ్ కావచ్చు, లేకపోతే టెక్నిక్ వైజ్ కావచ్చు, గ్రోత్ వైజ్ కావచ్చు. స్కాల్ప్ అండ్ బియర్డ్ చాలా బాగుంటుంది, ఈజీగా గ్రోత్ తీసుకురావచ్చు. దీస్ ఆర్ ది ఫ్యూ ఫ్యాక్టర్స్ అనమాట. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ రావడానికి ఎన్ని టెక్నిక్స్ మనం మాట్లాడుకున్నా, ఎన్ని గ్రాఫ్ట్స్ మనం మాట్లాడుకున్నా, ఎక్స్పర్ట్ సర్జన్ మీ దగ్గర లేకపోతే రిజల్ట్స్ తీసుకురావడం కష్టం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మంచి ఇంకొన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ.